బట్ అప్పుడు ఉన్నప్పుడు అమరావతి అసలు ఏమీ ఉండేది కాదు, ఏవో కొన్ని ల్యాండ్స్ ఉండేవి జస్ట్ అంతే. చాలా బెస్ట్. నేను ఫస్ట్ టైం రావడం అమరావతికి, అది కూడా మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ ఉంది కాబట్టి వచ్చాను. సో ముందు నేను చూసినప్పుడు అయితే అసలు ఇక్కడ ఏమీ ఉండేవి కాదు, బట్ ఇప్పుడు ఏంటంటే చాలా డెవలప్ అయింది. హాయ్, మీ పేరు? లేఖిత. ఏం చేస్తారు? నేను ఇప్పుడు బీడీఎస్ ఇంటర్న్షిప్ చేస్తున్నాను, ఎక్కడ? కే డెంటల్ కాలేజ్, గుంటూరు. గుంటూరు. మరి అమరావతిలో ఏంటి అసలు? ఇక్కడ కిమ్స్ బిసర్ కాలేజ్ ఓపెన్ అవుతుంది. సో నారా చంద్రబాబు నాయుడు గారు దీని ఇనాగ్రేషన్కి వస్తున్నారు. సో అందరు మెడికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు ఇవాళ మీటింగ్ కోసం. ఈ రోజు అమరావతికి వచ్చారు కదా, అసలు ఏంటి అమరావతిలో ఏం జరుగుతుంది అసలు? బేసిక్గా అమరావతి ఫస్ట్ నుంచి కూడా డెవలప్ చేసింది అయితే నారా చంద్రబాబు నాయుడు గారే. సో ఇప్పుడు కొత్త మళ్ళీ మెడికల్ కాలేజ్ ఒకటి స్టార్ట్ చేశారు, ఎన్నో మెడికల్ కాలేజెస్ ఆయన స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఈరోజు అయితే స్పెషల్గా ఇంకొకటి 25 ఎకర్స్లో కిమ్స్తో అసోసియేట్ అయ్యి ఇంకొక మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశారు. సో దాని ఓపెనింగ్ ఇవాళ జరుగుతుందన్నమాట. సో అందరూ మెడికల్ ఫీల్డ్ వాళ్ళు ఇవాళ వచ్చారు, సార్ మీటింగ్ ఉంది కాబట్టి. ఈ రోజున అమరావతిలో ఏంటి ఎలాంటి మార్పులు గమనించారు? మీరు గుంటూరు అంటున్నారు, కడప అంటున్నారు కదా, అసలు ఈ అమరావతిలో ఎలాంటి మార్పులు జరుగుతుంది, అసలు డెవలప్మెంట్ జరుగుతున్నారు మీరు చూసినంత వరకు ఎలా ఉంది అనుకోవచ్చు? అసలు డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. అంటే లైక్ ఇప్పుడు అమరావతి తీసుకుంటే కంప్లీట్ ఫస్ట్ నుంచి కూడా ముందు నుంచి కూడా అమరావతి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు దాని యొక్క ఇనిషియేషన్ తీసుకొని డెవలప్ చేసింది అయితే తనే మొత్తం. అండ్ ఇప్పుడు స్టడీస్ కాలేజెస్ పరంగా అయితే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ కానీ లేదంటే ఇంకా వేరే ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా డెవలప్ అయింది ఆఫ్ కోర్స్. అండ్ ఇంకా జాబ్స్ అండ్ ఐటీ సెక్టర్స్ కూడా చాలా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు నారా లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు జాబ్స్ విషయంలో చాలా స్పెసిఫిక్గా ఉంటారు. సో ఆ డెవలప్మెంట్ కూడా చాలా ఉంది ఐటీ సెక్టర్లో చూసుకుంటే. అండ్ ఇంకోటి వీళ్ళలో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మోర్ టెక్నాలజీని తీసుకొస్తారనమాట. ఏదైనా ఐటీ సెక్టర్లో కానీ జాబ్స్ విషయం కానీ లేదంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ మోర్ అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో బెస్ట్ అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ పరిపాలనలో అయితే మనం ది బెస్ట్ చూడొచ్చు అంటే ఇది స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజ్. మరి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేస్తున్నారు, ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా చేస్తున్నారు. ఏంటి మరి ఆయన పనితీరు గురించి మీ అభిప్రాయం, అసలు మీరేం చెప్తారు? అసలు నారా లోకేష్ గారు ది బెస్ట్. ఎడ్యుకేషన్ పరంగా అయితే హీఈస్ వెరీ నాలెడ్జబుల్. సో చాలా బాగా డెవలప్ చేస్తారు. ఇంతకుముందే కాదు, పాస్ట్ 10 years నుంచి కూడా మనం చూస్తున్నాం. సో నాలెడ్జ్ విషయంలో అయితే నారా చంద్రబాబు గారు అండ్ నారా లోకేష్ గారు ది బెస్ట్ ఇస్తూనే వచ్చారు ఎప్పుడు. అండ్ నారా లోకేష్ గారు తన యొక్క ఐడియాలజీస్ కానీ ఏవైనా చాలా బాగుంటాయి. సో మోస్ట్లీ ది బెనిఫిటే ఇస్తారు ప్రతి ఒక్క. ఎలాంటి రిసోర్సెస్ తీసుకొచ్చారు అంటే మన రాష్ట్రానికి రావాల్సిన కంపెనీస్ విషయాన్ని కానీ మీలాంటి చదువుకునే పిల్లల విషయాన్ని అంటే ఎలాంటి రిసోర్స్ తీసుకొచ్చారనుకోవచ్చు? అసలు కుటుంబ ప్రభుత్వం వచ్చిన నారా లోకేష్ గారు కానీ ఫస్ట్ కంపెనీస్ అయితే చాలా వాటితో ది మోస్ట్ బెస్ట్ కంపెనీస్ అన్నిటితో టైఅప్ అయ్యారు వాళ్ళు. అన్ని హైదరాబాద్లో కానీ ఇంకా వేరే స్టేట్స్లో ఉన్న కంపెనీస్ అన్నిటినీ మన స్టేట్లో పర్టికులర్గా అన్నిటినీ తీసుకొచ్చారు. చాలా బాగా డెవలప్ చేయడానికి ట్రై చేశారు అవన్నీ. అండ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి అఫ్కోర్స్ చాలా ది బెస్ట్ కాలేజెస్ మోస్ట్లీ మెడికల్ ఫీల్డ్లో అయితే చాలా బాగా డెవలప్ చేశారు. మోస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచారు. సో మోర్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు స్టేట్కి. అండ్ ఐటీ సెక్టర్ ఫీల్డ్లో అయితే మీకు తెలుసు కంపెనీస్ ఎంత బాగా డెవలప్ చేస్తున్నా నారా లోకేష్ గారు అందులో ది బెస్ట్ ఉంటారు ఇప్పుడు. సో ఆ విషయంలో కంపెనీస్ అండ్ కాలేజెస్ అయితే స్టూడెంట్స్కి అండ్ జాబ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో యూత్కి మాత్రం ది బెస్ట్ వాల్యూ ఇచ్చారు ముందు నుంచి కూడా. మరి గతంలో ఎలా ఉండేది మరి మీ మెడికల్ కాలేజ్ విషయంలో కానీ సీట్స్ విషయాన్ని కానీ లేదా డబ్బులు మనీ కట్టే విషయంలో కానీ ఏంటి అసలు స్కాలర్షిప్ విషయంలో కానీ? గతంలో కూడా జగన్ ఉన్నప్పుడు కూడా కాలేజెస్ అవన్నీ కూడా తన స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ కాలేజెస్ తను ట్రై చేశారు. బట్ ఏంటంటే నారా లోకేష్ గారు ఉన్నప్పుడు ఈ ఐటీ సెక్టర్స్ కానీ కంపెనీస్ కానీ ఇంకొంచెం బాగా అంటే తన ఐడియాలజీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. సో తన ఐడియాలజీస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇంకొంచెం బెటర్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఐటీ సెక్టర్స్ మోస్ట్లీ ఇలాంటి కంపెనీస్ విషయంలో వాళ్ళు ఏంటంటే ది అడ్వాన్స్ టెక్నాలజీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ నారా లోకేష్ యొక్క థాట్స్ తన ఇన్నోవేషన్స్ కానీ తన ఐడియాలజీస్ కానీ ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఉంటాయి. సో దానివల్ల కొంచెం బెటర్ అయింది. ఇలా లోకేష్ గారు లాగా పనిచేసే నాయకులు లేరనుకోవచ్చా? అలాగేంటి అసలు పని చేసే నాయకులు లేరని కాదు, బట్ నాకు తెలిసి అయితే నేను ఫస్ట్ టైం ఇప్పుడే ఓట్ వేయడం కానీ నేను ఇది ఓటేసాను ఫస్ట్ టైం నేను ఈ ఎలక్షన్స్లోనే వేయడం టీడీపీ. మా ఫాదర్ టీడీపీ, సో అందుకని వేసాము. మామూలుగా అయితే యూజువల్గా అయితే కడప సైడ్ అక్కడంతా జగన్ గారిది, అక్కడ ఉండే కడప పులివెందుల అవన్నీ వైఎస్ఆర్ని టచ్ చేసే అంత లేదు. బట్ ఏంటంటే మేబీ అక్కడ ఉన్నంత డెవలప్మెంట్ అంత ప్రజలు ఫీల్ అవ్వకపోవచ్చు, మమ్మల్ని అంత పట్టించుకోలేదు లేదంటే మాకంత డెవలప్మెంట్ వాళ్ళు నమ్మినంత వాళ్ళకి ఇవ్వలేకపోవచ్చు. సో మోస్ట్లీ ఏమైందంటే వాళ్ళ థాట్స్ ప్రకారం ఈసారి ఇంకొక గవర్నమెంట్కి ఛాన్స్ ఇచ్చి చూద్దాం, మనం అనుకున్నది ఇలా అనుకున్నాం, జగన్ ప్రభుత్వం వచ్చింది, మేబీ వాళ్ళకి నచ్చినంత అవ్వలేదేమో, సో ఇంకొక గవర్నమెంట్కి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్నట్టు ట్రై చేశారు. టీడీపీని గెలిపించారు. సో ఇప్పుడు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు టీడీపీ.
సో నెక్స్ట్ చూడాలి ఇంకా మరి ఫ్యూచర్. మరి ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చిన తర్వాత నిన్న రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కానీ కెరీర్ అనే ఏసీ కంపెనీ కానీ అలాంటి కంపెనీస్ తీసుకొస్తాం, గూగుల్ కానీ టీసీఎస్ అలాంటి కంపెనీస్ తీసుకొస్తాం. ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు ఒక స్టూడెంట్గా దాని మీద? చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా మంది యూత్కి జాబ్స్ లేవన్నది కామన్గా తెలిసిందే. ఎంతోమంది జాబ్లెస్, అందరూ బీటెక్ డిగ్రీస్ చేస్తున్నారు, జాబ్స్ లేకుండా ఉండిపోతున్నారు. బట్ ఇలా వీళ్ళ కంపెనీస్ టై అయిపోయి అవన్నీ తీసుకురావడం వల్ల ఏంటంటే యూత్కి చాలా జాబ్స్ పెరిగాయి అనమాట. సో ది బెస్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్లీ అదే అందరు ఫీల్ అయ్యేది. అందరూ ఎడ్యుకేట్ అవ్వాలని చూస్తున్నారు, అందరు చదువుకుంటున్నారు. తర్వాత ఫ్యూచర్ ఏంటి అన్న క్వశ్చన్ ఉండిపోయింది వాళ్ళలో, జాబ్స్ లేకపోతే ఎలా, ఫ్యూచర్ ఏంటి అని. బట్ ఏంటంటే నారా లోకేష్ గారు ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీస్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే జాబ్స్ అనేవి ఎక్కువ ఇంక్రీజ్ అయ్యాయి. సో యూత్ ఏంటంటే ది బెస్ట్, వాళ్ళకి నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ అన్న ఒక క్లారిటీ ఉంది. కంపెనీస్ పెరిగితే ఆటోమేటిక్గా జాబ్ హోల్డర్స్ పెరుగుతారు, ఆటోమేటిక్గా మన స్టేట్ ఇన్కమ్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది, ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు దానివల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. మరి ఇక్కడ అమరావతిలో కూడా మేము డెవలప్మెంట్ చేస్తాము, కంపెనీస్ కోసం తీసుకొస్తాం అని చెప్తున్నారు కదా, మీరు అమరావతిలో ఉన్నారు, మరి ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తారు అసలు అమరావతిలో? చాలా బెస్ట్. నేను ఫస్ట్ టైం రావడం అమరావతికి, అది కూడా మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ ఉంది కాబట్టి వచ్చాను. సో ముందు నేను చూసినప్పుడు అయితే అసలు ఇక్కడ ఏమీ ఉండేవి కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే చాలా డెవలప్ అయింది. ఎప్పుడు వచ్చారు మీరు అమరావతికి? ఒక మేబీ 6-7 ఇయర్స్ బ్యాక్, చాలా ఇయర్స్ అయింది. ఎప్పుడో ఇలాగే ఏదో ఉంది అని వచ్చి నేను జస్ట్. బట్ అప్పుడు ఉన్నప్పుడు అమరావతి అసలు ఏమీ ఉండేది కాదు, ఏవో కొన్ని ల్యాండ్స్ ఉండేవి జస్ట్ అంతే. బట్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ అనేది చాలా పెద్ద థాట్, చాలా పెద్ద ఇన్నోవేషన్. ఎందుకంటే ఎంతోమందికి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఇది ఇంకా హాస్పిటల్ చాలా బెస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. హాస్పిటల్ ఎప్పుడు మనకి ఎంత దగ్గరగా ఉంటే, మెడికల్ కాలేజెస్ ఎంత దగ్గరగా ఉంటే ప్రజలకి అంత మేలు. అండ్ చాలా ఇంపార్టెంట్, హాస్పిటల్స్ ఎప్పుడూ దగ్గరగా ఉండాలి కదా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి. సో అలాంటిది ఇక్కడ హాస్పిటల్ కట్టాలి, ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కట్టి ఇక్కడ వీళ్ళకి సీట్స్ ప్రొవైడ్ చేయాలి అనేది ది బెస్ట్ థాట్ అమరావతి. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఇంకా చాలా చాలా ఉన్నాయి. మనకి ఇప్పుడు వాళ్ళు రోడ్స్ డెవలప్ చేస్తున్నారు, కాలేజెస్ పెడుతున్నారు, హౌసెస్ బిల్డ్ చేస్తున్నారు. సో దీనివల్ల అమరావతి చాలా డెవలప్ అయింది. ఫైనల్గా ఈ ప్రభుత్వానికి ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? అవుట్ ఆఫ్ 10. సో నాకు ఉన్నంత ఐడియా వరకు అయితే ఓకే మేబీ 7. మిగతా 3% అంటే ఇంకా కొంచెం డెవలప్ చేయొచ్చు. ఇంకా చాలా ఊర్లు అలానే ఉండిపోయాయి. అంతే లైక్ అంతా ఫోకస్ చేయడం వాళ్ళకి కష్టమే. బట్ ఏంటంటే ఇంకా చాలా ఊర్లు, చాలా ఏరియాస్ అలాగే అండర్ డెవలప్డ్గా ఉండిపోయాయి. సో కొంచెం పట్టించుకొని, కొంచెం ఇంట్రెస్ట్ చూపించి, మెయిన్గా విమెన్ సేఫ్టీ గురించి కానీ, అండ్ ఎగ్జామ్స్, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ జరుగుతుంది, లీక్ అవుతున్నాయి. ఎడ్యుకేషన్లో ఈ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవి కొంచెం చూసుకుంటే బెటర్. మరి ఇది అంతా పక్కన పెడితే మీ ఫీల్డ్ గురించే మాట్లాడతాం, మరి మెడికల్ ఫీల్డ్ గురించి. మరి గతంలో 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాయని చెప్తున్నారు కదా, ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు ఫుల్ఫిల్ జరిగింది అనుకోవచ్చు అసలు? హాస్పిటల్స్, కాలేజెస్ అయితే తీసుకొచ్చారు, చాలా నెంబర్ ఆఫ్ సీట్స్ 100sలో పెరిగాయి, చాలా, అదైతే వాస్తవమే. బట్ ఏంటంటే ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు కానీ దాన్ని కొంచెం ఇంప్లిమెంటేషన్ అంత ప్రాపర్గా లేదు. అండ్ ఎగ్జామ్స్ కూడా చూసుకుంటే ఎన్నో కాంపిటేటివ్ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మొన్న నీట్ 2026 జరిగింది మేలో, అది 22 lakhs సంథింగ్ రాశారు, అది ఎక్కడో క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, రీ ఎగ్జామ్ జరుగుతుంది. సో మళ్ళీ అన్ని ల్యాక్స్ పీపుల్ మళ్ళీ రాయాలి అంటే వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుంది. సో ఇలాంటి చిన్నవి వాళ్ళ కేర్ తీసుకోవాలి, చాలా సెక్యూర్గా ఉంటే నెక్స్ట్ టైం స్టూడెంట్స్కి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. సో ఎడ్యుకేషన్లో అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, బట్ దాన్ని ప్రాపర్గా చేస్తే బాగుంటుంది అంతే. నెక్స్ట్ టైం ఎవరు కోటేస్తారు మరి? ప్రజెంట్ టీడీపీ.